చంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలో అరడిగుంట నుంచి ప్రచారం ప్రారంభించిన పెద్దిరెడ్డి మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా హాట్ కామెంట్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయన్నారు. విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా ఉన్నారని వివరించారు. పేద కుటుంబాలు వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేకుండా సీఎం జగనే బాధ్యత తీసుకున్నారని వివరించారు. గతంలో 2 కేంద్ర మంత్రులను ఓడించాం, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామన్నారు. మే నెల 13వ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఆ రోజు పోలింగ్ ఉంటుంది. ఆ రోజు మీరందరూ కూడా వేరే పనులకు పోకుండా మన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అందరూ కూడా మన గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తే శాసనసభకు సంవత్సరానికి ఒకరిని మార్చి పెడతామన్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది మారినా కూడా వాళ్ళ అభ్యర్థులు మనకి ఇబ్బంది ఏం లేదు. మీ అందరి అభిమానం ఉన్న రోజులు తప్పకుండా మనం విజయం సాధిస్తూనే ఉంటాం. అంటే మే నెల 13వ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి.